భూమి పార్కులో ఉండగా అపూర్వ భూమిని కలవడానికి వస్తుంది. నా కూతురు ఈ పార్కులో ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని వెటకారంగా అంటూ ఉంటుంది. అపూర్వ, చాలే కానీ ఇక ఎందుకు దయచేసావో చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ నేనున్నానని నీకెలా తెలుసు అని భూమి అడుగుతుండగా అయిన వాళ్ళకన్నా కాని వాళ్ళపైనే కన్నెక్కువగా ఉంటుంది అని అంటూ ఉంటుంది అపూర్వ. ఎంత నాటకం ఆడావు, అసలు నీ మెడలో వాడు తాళి కట్టలేదంట కదా, కట్టలేదని గెంటేస్తే వచ్చి ఇక్కడికి పడ్డావా, ఉదయ్తో పెళ్లి తప్పించుకోవడానికి ఇంత ప్లాన్ చేస్తావా అని అపూర్వ అంటూ ఉండగా చాలే కానీ నువ్వు వేసిన నిందని చంకన పెట్టుకొని వెళ్ళిపో అని అంటూ ఉంటుంది భూమి. అంటే వాడు తాళి కట్టలేదని నువ్వు ఒప్పుకున్నట్టే కదా అని అంటూ ఉంటుంది అపూర్వ. నేనెక్కడ ఒప్పుకున్నాను, ఆయన కట్టలేదన్నాడు, నేను కట్టానన్నాను అంతే అంటూ ఉంటుంది భూమి. కడితే వాడికి గుర్తుండదా అని అడుగుతుండగా ఆయన మత్తులో ఉన్నారు అంటూ ఉంటుంది భూమి. నువ్వు కూడా మత్తులోనే ఉన్నావు కదా అని అపూర్వ అంటూ ఉండగా నేను కాస్త తక్కువ మత్తులో ఉన్నాను, బావ ఎక్కువ మత్తులో ఉన్నాడు అంతే, దానికి నువ్వు ఇంకొక నిందని జోడించి ఏదో చేస్తున్నావు అని అంటూ ఉంటుంది భూమి. వాడు నీకు తాళి కట్టలేదని నేను ప్రూవ్ చేసి మీ నాన్న దగ్గర నువ్వు చీప్ అయ్యేలా చేస్తా, ఉదయ్తో నీ పెళ్లి జరిపిస్తా అని అంటూ ఉంటుంది అపూర్వ. బావే నాకు తాళి కట్టాడని నేను ప్రూవ్ చేస్తా అని ఛాలెంజ్ చేస్తుంది భూమి. అపూర్వ కోపంగా వెళ్ళిపోతుంది. ఇక భూమి శారద మాట్లాడుకుంటూ ఉండగా వాడు ఇంకా రావట్లేదు అని అంటూ ఉంటుంది శారద. మీరు వెళ్ళిపోండి అత్తయ్య అని భూమి అంటూ ఉండగా గగన్ కార్ అక్కడికి వచ్చి ఆగుతుంది. గగన్ శారద దగ్గరికి వచ్చి అమ్మా రా అంటాడు గగన్. పదమ్మ భూమి అని భూమి చేయి పట్టుకుంటుంది శారద. నేను రమ్మన్నది నిన్ను అని అంటుంటాడు గగన్. నా కోడల్ని ఇలా వదిలేసిపోతావారా అని అడుగుతూ ఉంటుంది శారద. నేను తనని పెళ్లి చేసుకోలేదమ్మా, నా మాట నమ్మాలి నువ్వు, నేను నీ కొడుకుని అని అంటూ ఉంటాడు గగన్. తను నా కోడలురా, అయినా ఆడపిల్ల తాళి కట్టకపోతే కట్టిందని అబద్ధం చెప్పదురా, నువ్వు అలా మాట్లాడకు, నా కోడల్ని వదిలిపెట్టకు అని అంటూ ఉంటుంది శారద. ఇప్పుడు నువ్వు వస్తావా రావా, తాళ్ళతోటే ఉంటావా, నాకన్నా తనెక్కువ నీకు అని అంటూ ఉంటాడు గగన్. నేను ఇక్కడే ఉంటానురా అని అంటూ ఉంటుంది శారద. ఎలా బ్రతుకుతావమ్మా అంటూ ఉండగా మళ్ళీ మొదటి మెత్తుడి నుండి స్టార్ట్ చేస్తాను అని అంటూ ఉంటుంది శారద. తను ఎంత కన్నింగో నీకు తెలీదా అమ్మా, తన ఫ్యామిలీ కన్నింగ్ ఫ్యామిలీ, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుందమ్మా అని గగన్ అంటూ ఉంటాడు. అలా నిందలు వెయ్యకు నానా అని అంటూ ఉంటుంది శారద. అత్తయ్య మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది భూమి. అంటే నాకన్నా తనే ఎక్కువ, తనతో ఉంటానంటావు, నన్ను వదిలేస్తానంటావు అని గగన్ కోపంగా అంటూ ఉండగా అత్తయ్య తల్లి కొడుకులను విడదీసిన పాపం నాకొద్దు, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అంటూ ఉంటుంది భూమి. ఈ మాట ఇప్పుడు కాదు, నన్ను వదిలేసి నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడే నువ్వు చెప్పాలి అని అంటూ ఉంటాడు గగన్. గగన్ తను రమ్మనలేదు, తనేమైపోతుందో అని నేనే వచ్చాను, తను లేకపోతే నేను రాను అని తెగేసి చెప్పేస్తుంది శారద. దాంతో సరే తనతోనే ఉండు అంటూ గగన్ కోపంగా వెళ్ళి కారులో కూర్చుంటాడు. శారద కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది భూమి. లేదమ్మా నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళను అని శారద మొండికేసి నచ్చజెప్తూ ఉంటుంది భూమికి. ఇంతలో గగన్ ఏడ్చుకుంటూ వచ్చి అమ్మ నిన్ను వదిలిపెట్టి నేను ఎప్పుడైనా ఉన్నానమ్మా అని అడుగుతుండగా ఏడవకు నాన్న, నిన్ను వదిలిపెట్టి నేను కూడా లేనురా, కానీ తను నా కోడలురా, ఆడపిల్లని ఇలా అన్యాయం చేయకూడదురా, తన చెయ్యి నేను వదిలిపెట్టను అని శారద మొండిగా చెప్పగానే సరే అలాగే తను మన ఇంటికి రావడానికి నేను ఒప్పుకుంటాను, కానీ నేను తాళి కట్టానని తను ప్రూవ్ చేయాలి అని అంటూ ఉండగా నువ్వు అర్ధరాత్రి ఎక్కడికో తీసుకెళ్ళి తాళి కడితే తను ఎలా ప్రూవ్ చేసుకుంటుందిరా, నువ్వు తాళి కట్టలేదు అని నువ్వు ప్రూవ్ చేసుకో అంటుంది గగన్ని శారద. నాకు గుర్తులేదు అని అంటూ ఉంటాడు గగన్. తను గుర్తుంది అని చెప్తుంది, ఆ మాట పెద్దదిరా అని శారద అంటూ ఉంటుంది. నేను ప్రూవ్ చేసుకుంటాను అత్తయ్య అని అంటూ ఉంటుంది భూమి. సరే అమ్మా, ఒక నెల రోజుల టైం ఇస్తాను, తన హద్దుల్లో తను ప్రూవ్ చేసుకోవాలి అంటుంటాడు గగన్. అలాగే అత్తయ్య అంటుంది భూమి. పదమ్మా అంటూ అందరూ కలిసి ఇంటికి వస్తూ ఉంటారు. పూరి రత్నాన్ని పిలిచి
వదిన అన్నయ్య వస్తున్నారు, హారతి ఇవ్వడమా, ముందు లోపలికి రమ్మనడమా అంటూ ఉండగా వివరాలు చెప్తూ ఉంటుంది రత్నం. అక్క వస్తుందా అని సంబరపడిపోతూ ఉంటాడు శివ. అక్కేంటక్క అని పూరి కోపంగా అంటూ ఉండగా, నీకు వదినైతే నాకు అక్కే కదా అనుకుంటగా అంటాడు శివ. అవునమ్మగారు, మీకు వదినైన ఎవరైనా బాబుకి అక్కే అని వంత పాడుతుంది రత్నం. ఇక కార్ సౌండ్ వినబడగానే పూరి, రత్నం, శివ అందరూ గుమ్మం దగ్గరికి బయలుదేరుతారు. భూమి కార్ దిగడానికి డోర్ తెరిచి, నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను హారతి ఏర్పాట్లు చేస్తాను అంటూ వెళ్తుంది శారద. ఇక గగన్ని ఓరగా చూస్తూ భూమి కార్ దిగి నడుస్తూ ఉంటుంది. గగన్ వెనకాలే నడుస్తూ ఉంటారు. ఇక భూమి స్టెప్స్ ఎక్కబోతూ కాలు జారి వెనకాలున్న గగన్పై పడిపోగా గగన్ కింద పడిపోతాడు. భూమి గగన్పై పడిపోతుంది. ఇద్దరు కళ్ళు కలుస్తాయి. కానీ గగన్ ఏంటిది లే అని కసురుతూ ఉంటాడు. అయ్యో పడిపోయాను అంటుంటుంది భూమి. నాపై కావాలనే పడిపోయావు నువ్వు అని గగన్ అంటూ ఉండగా, మీరెలా అంటారలా అని కోపగించుకుంటూ ఉంటుంది భూమి. నేను పడిపోతానని తెలిస్తే నా వెనకాల ఎందుకున్నారు మీరు అని కసురుతుంది భూమి. అలా వాళ్ళిద్దరు గొడవ పడడం చూసి శారద, పూరి, శివ నవ్వుకుంటూ ఉంటారు. పైకి లేవడానికి భూమి ట్రై చేస్తుండగా భూమి తాళి గగన్ మెడలో ఉన్న చైన్కి చిక్కుకుంటుంది. నా తాళి అని భూమి అంటూ ఉండగా ఇక కోపంగా తన మెడలో ఉన్న చైన్ని భూమికే ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు గగన్. వెళ్తున్న గగన్ని శారద ఆపేసి, ఇద్దరు జంటగా రావాలరా అంటూ ఉంటుంది శారద. శారద మాటలు వినకుండా నెట్టేసి గగన్ వెళ్ళిపోతాడు. ఇక భూమి రాగానే, వాడి మాట వినకమ్మా, వాడు కోపంగా ఉన్నా అంతా మంచి జరుగుతుంది అని ఒప్పించి భూమికి హారతిచ్చి బొట్టు పెట్టి కుడికాలు అడుగు పెట్టమంటుంది శారద. ఇక కలశంలో ఉన్న బియ్యాన్ని కాలితో నెట్టేసి తొలి అడుగు పెట్టి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది భూమి. మరోవైపు అపూర్వ చెప్పిన మాటకి కోపంగా ప్లేట్ని విసిరేస్తాడు శరత్చంద్ర. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ అని కోపంగా అంటూ ఉండగా, మీరు చనిపోయింది అని భూమిని అన్నా కూడా తను చనిపోలేదు కదా బావా, బ్రతికే ఉంది. ఇప్పుడు భూమికి పెళ్ళయింది. ఎవరైనా చూస్తే సవతి తల్లి కాబట్టి పట్టించుకోవట్లేదు అని నాపై నిందలు వేస్తారు. నాపై నిందపడ్డా మంచిదే, కానీ మీ పరువు పెరుగుతుంది అంటే నేను చావడానికైనా సిద్ధం బావా. కానీ నేను చెప్పేది వినండి, భూమి గగన్ల పెళ్ళిని యాక్సెప్ట్ చేద్దాం, ఇంటికి తీసుకొచ్చి ఆ తర్వాత కార్యక్రమాలు చేపించి మళ్ళీ పంపించేద్దాం, ఇక్కడే ఉంచుకోవద్దు భూమిని అని అపూర్వ నాటకం స్టార్ట్ చేయగానే చెర్రీ, కేపీ ఇద్దరు మెల్లిగా గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఏంటి కొత్త నాటకం అని అనుకుంటూ ఉంటారు. భూమి చనిపోలేదు అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావు. మనసా వాచా భూమి చనిపోయింది అనుకో, అప్పుడు ఏ లొల్లి ఉండదు అంటూ శరత్చంద్ర వెళ్ళిపోతాడు. ఇక రత్నం ఫోన్ చేసి భూమిని శారద హారతిచ్చి లోపలికి పిలిచింది అని చెప్పేస్తుంది రత్నం అపూర్వకి. అప్పుడు ఒక ప్లాన్ చెప్తుంది అపూర్వ చెప్పిన ప్లాన్ ఏంటి, రత్నం ఎలా అమలు పరుస్తుంది, గగన్ భూమిల మధ్య చిలిపి తగోదాలు ఎలా ఉంటాయి రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.